సొంత రక్త సంబంధీకులే మిమ్మల్ని వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో నా, నీ, ను, నే అక్షరాలు, అదేవిధంగా యామిని, జ్యోతి ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ తప్పకుండా కూడా 2021 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకు స్టిల్ ఈరోజు వరకు కుప్పకూలినటువంటి దాఖలాలు, ఎన్నో కోట్లు లాసవడాలు, సుమారుగా 10 కోట్లు, 50 కోట్లు, 50 లక్షలు అమెరికాలలో రెస్టారెంట్లు పెట్టి లాస్ అయిపోయిన దాఖలాలు, అదేవిధంగా భార్య మాటలు విని ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నవి. భర్త మాట జవదాటి భార్యలు ఇబ్బంది పడ్డటువంటి వారు ఉన్నారు. ఇక్కడ సూసైడ్ అటెంప్ట్స్ ఉన్నవి. కోర్టు రిలేటెడ్ వెళ్ళిపోవడాలు కానీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా బయటపడడం కావచ్చు, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుందామా అనేటువంటి ఆలోచనలు, ఏదో తెలియని భయం, బంధువులతో గొడవలు, భార్యాభర్తలలో గొడవలు, సొంత రక్త సంబంధీకులే మిమ్మల్ని ముంచినటువంటి దాఖలాలు. మరి ఇలాంటి సందర్భాలు తప్పకుండా ఫేస్ చేసి ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ అసలు ఏం నడుస్తుంది అనేటువంటి సందర్భాలలో ఎంతోమందికి చూయించుకొని మోసపోయిన వారు ఉన్నారు. ఇదని అదని చెప్పి మొన్న ఏదో ఇంటర్వ్యూలో ఎవరో చెప్తున్నారు, ఏలినాడు శని అని చెప్పి, ఏలినాడు శని ఏముంది అట్లా ఇట్లా అని చెప్పి దాని గురించి ఏవో డిస్కస్లు చేస్తున్నారు. ఏలినాటి శని అనేటువంటిది అది అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది దానికి సంబంధించి. కనుక దానిపై సెటైర్స్ చేసుకొని నవ్వుకునేటువంటి వారు కూడా ఈ ప్రపంచం మీద ఉన్నారు. కనుక ఎవరి టైం వారికి వస్తుంది. మంచి చెడు వచ్చినప్పుడు 100% అది ఎంత ఇయ్యాలో అంత ఇచ్చే పోతుంది. కనుక మరి ఇక్కడ ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ 2026 కూడా కష్టంగానే ఉండబోతుంది. ఇది మీరు కొంచెము ఎట్లా అంటే కషాయంలాగా మింగాలి. ఈ 2026 కూడా పెద్దగా గ్రహాలు అయితే యోగించే పరిస్థితి అయితే లేదు. ఒక్క శనైశ్వరునికి సంబంధించినటువంటి మనకేమిటి అంటే చూపు, శని కొంచెం మీకు అస్తమించే పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పులు పుట్టడము, అంటే 2025లో అసలు అప్పులు కూడా పుట్టలే మీకు. శత్రువుల బాధలు, ఈ లోన్స్ కానీ, అదేవిధంగా ఈఎంఐలు కానీ వారికి కట్టలేక ఇబ్బందులు, ఎక్కడెక్కడి నుంచో బంగారం తాకట్టు పెట్టుకోవడాలు, వాహనాలు అమ్మడాలు, వాహన ప్రమాదాలు కూడా చాలా జరిగిపోయినవి. ఇప్పుడు లోన్స్, పెద్ద పెద్ద లోన్స్ రావడం కానీ, పెద్ద పెద్ద వ్యవస్థలు ఏమైనా ఉంటే ముందుకు వెళ్ళడం కానీ, కొంత తగాదాలు కూడా ఉన్నవి. ఇక్కడ చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న తగాదాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. 2026 6వ నెల దాటిన తర్వాత ఒక 3 నెలలు కొంచెము జాగ్రత్తగా ఉండండి. నెలకు ఒకసారి గానుగాపూర్ కానీ లేదా మనకు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు కానీ వెళ్ళొచ్చే ప్రయత్నం చేయండి. నెలకు ఒకసారి 3 నెలలు 3 times అయితే ఇటు లేదా అటు. అంతే కదా, మంత్రాలయం దగ్గరలో ఉంటే రాఘవేంద్ర స్వామి అక్కడికైనా వెళ్ళండి. సో దీనివల్ల కొంచెము రాబోయే చెడు నుండి మనము వెనుక అంటే డైవర్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనా మీకంటూ ఒక వివాహము, సంతానము, లైక్ ఏవేవో ఉంటుంది, అలాంటి కోరికల నిమిత్తము మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఓపెన్ ఛాలెంజ్, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎవ్వరూ ఇప్పటివరకు చెప్పని రీతిగా మనము మీకు ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అదొకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.